హలో, అందరికీ జైవి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయం రోజుకు ఒక కొత్త కోణంలో తిరుగుతూ ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయం. రాష్ట్రంలో సంచలనాలు వెలువాలంటే ప్రకాశం జిల్లా నుంచి అన్న విషయం మనందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో దర్శి అనేది ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి రాజకీయ కోణం. ఈ ప్రస్తుతం దర్శిలో టీడీపీ అంటే కూటమి నేతగా గొట్టిపాటి లక్ష్మి, ఇప్పుడు ఆమె అక్కడ టీడీపీలో ఇన్ఛార్జిగా ఉంటూ దూసుకుపోతున్నారు. ఇటీవల ఆమె అతి తక్కువ మెజారిటీతో స్వల్ప ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. కానీ ఆమె ఆ స్ట్రాటజీ కావచ్చు, ఆమె క్యాంపెయిన్ విధానం కావచ్చు, ప్రజల్లో తిరిగే విధానం కావచ్చు అద్భుతం అని చెప్పేసి దర్శి ప్రజలు టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. సో ఇలాంటి సమయంలో అధిష్టానానికి ఈమె చాలా సిన్సియర్గా పవర్ఫుల్గా తిరుగుతూ ఉంది. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తుందన్న ఒక వార్తలు అయితే వెలువడటంతో అధిష్టానం ఈమెని నామినేటెడ్ పోస్ట్ తోటి సత్కరించాలని, నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ఆమెను గౌరవించాలని, జిల్లాలో లేకపోతే రాష్ట్ర స్థాయిలో పోస్ట్ ఇవ్వడానికి కూడా ఆలోచించే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఏంటంటే ఆమె గతంలో కూడా ఈ వార్త వచ్చింది, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. సో ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి గారికి జిల్లా పరిషత్ చైర్మన్, ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ పోస్టుకి రెడీగా ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. అంతేకాదు రాష్ట్ర మహిళా చైర్పర్సన్గా కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా సమాచారం ఉంది. సో ఇది టీడీపీ ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం గొట్టిపాటి లక్ష్మి గారి పేరు వినిపిస్తున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. ఇది కొద్ది రోజుల్లో వెలువడే అవకాశాలు ఉన్నట్టుగా ఆ టీడీపీ శ్రేణులు అయితే భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆమె కానీ ఆల్రెడీ వాళ్ళ బాబాయ్ గారు అనేటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు పక్క నియోజకవర్గం అద్దంకి నుండి మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఈమె కూడా రాష్ట్ర స్థాయి నాయకురాలుగా ఒక హోదాని పొందే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. లేదా జిల్లా పరిషత్ చైర్మన్గా వెళ్ళటానికి కూడా టీడీపీ కూట ప్రభుత్వం అన్నీ కూడా గ్రౌండ్ క్లియరెన్స్ అంతా కూడా రెడీ చేసి పెట్టిన పరిస్థితి ఉందన్నమాట. సో ఇది దర్శిలో ఉన్నటువంటి గొట్టిపాటి లక్ష్మి గారి రాజకీయ పరిస్థితులు. అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ విజయం సాధించారు. ఈయన కూడా వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం ఇటీవల ఆయన్ని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. అది యువతకు ప్రాధాన్యతనిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులుగా నియమించడం జరిగింది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ టీడీపీకి వైఎస్ఆర్సీపీకి బలమైన వైరంగా, బలమైన పోటాపోటీ అభ్యర్థులుగా ఇప్పుడు నిలబడే పరిస్థితి అనమాట. సో ఇదంతా తెరపడాలంటే ఖచ్చితంగా ఆ టీడీపీ అధిష్టానం త్వరలో వెలువడనిచ్చేటువంటి ఆ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద మాత్రం రాష్ట్రంలో ఆ పెనుమార్పు సంతరించుకున్న ప్రాంతంలో దర్శి ఉండబోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దర్శి నుంచి లక్ష్మి గారు నామినేటెడ్ పోస్ట్ తోటి గౌరవించబడతారనేది మాత్రం తేటతెల్లమవుతా ఉంది.